ఇంగ్లీష్ గ్రామర్ లో అతి ముఖ్యమైన విషయం ఆర్టికల్స్ ఏ, యాన్ అండ్ ది. వీటి గురించి తెలుసుకుంటున్నాం. మై డియర్ స్టూడెంట్స్, ఇంగ్లీష్ గ్రామర్ లో ఆర్టికల్స్ ను రెండు రకాలుగా విభజించారు. ఒకటి డెఫినెట్ ఆర్టికల్, రెండవది ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఒకటి డెఫినెట్ ఆర్టికల్, రెండవది ఇండెఫినెట్ ఆర్టికల్స్. సహజంగా ఇంగ్లీష్ గ్రామర్ లో ఆర్టికల్స్ ఎన్ని రకాలు అని ఎవరైనా అడిగితే ఆర్టికల్స్ 3 రకాలు, ఏ, యాన్, ది అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పటి నుంచి ఎవరైనా ఆర్టికల్స్ ఇంగ్లీష్ గ్రామర్ లో ఆర్టికల్స్ ఎన్నున్నాయి అని అడిగితే ఆర్టికల్స్ 2 భాగములుగా విభజించారు. ఒకటి డెఫినెట్ ఆర్టికల్ ది, రెండవది ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ మరియు యాన్. మొత్తం కలిపి 3 అని చెప్పండి. ఓకేనా? ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ది ఎప్పుడు ఉపయోగించాలి, ఎవరికి ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి తెలుసుకుందాం, పూర్తిగా నేర్చుకుందాం. ది ఎప్పుడు వాడతారు? ఈ ప్రపంచంలో ఒకటే ఉంది, అదొక్కటే ఉంది అని అనిపించే పదాలకు ముందు దీను వాడాలి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రపంచంలో ఒకటే ఉండే పదాలు. ఫర్ ఎగ్జాంపుల్, డాష్ సన్, డాష్ మూన్, డాష్ స్కై, డాష్ ఎర్త్. ఈ విధంగా ఉన్నాయనుకోండి. మరి సన్ సూర్యుడు ఒకడే ఉంటాడు ప్రపంచంలో, మూన్ చంద్రుడు ఒకటే ఉంటాడు, స్కై ఆకాశం ప్రపంచానికి ఒకటే ఆకాశం, ఎర్త్ భూమి ఒకటే. కాబట్టి ఇలాంటి పదాలకు ముందు దీను వాడాలి. మాట్లాడేటప్పుడు కూడా ద సన్, ద మూన్, ద స్కై, ద ఎర్త్ ఈ విధంగా మాట్లాడండి. ఇక్కడ చూడండి, హోలీ బుక్స్ పవిత్ర గ్రంథాలకు దీను వాడాలి. ఉదాహరణకు డాష్ రామాయణ, డాష్ మహాభారత, డాష్ ఖురాన్, డాష్ బైబిల్. ఇవన్నీ కూడా హోలీ బుక్స్ పవిత్ర గ్రంథాలు. మరి ఈ పదాలు వచ్చినప్పుడు కూడా దీన్ని వాడాలి. అప్పుడు ద రామాయణ, ద మహాభారత, ద ఖురాన్, ద బైబిల్ అని చెప్పాలి. అలాగే కొండల పేర్లు, నదుల పేర్లు, సముద్రాల పేర్లు, మహాసముద్రాల పేర్లు వీటికి కూడా దీన్ని వాడాలి. డాష్ హిమాలయాస్, హిమాలయ పర్వతాలకు, డాష్ గోదావరి, గోదావరి నది, డాష్ బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం సముద్రం, డాష్ పెసిఫిక్ ఓషియన్, పెసిఫిక్ మహాసముద్రం. ఇలాంటివి మాట్లాడేటప్పుడు ది హిమాలయాస్, ది గోదావరి, ది బే ఆఫ్ బెంగాల్, ది పెసిఫిక్ ఓషియన్ అని దీని ఉపయోగించి మాట్లాడండి. అలాగే రిలీజియన్స్, మతాల పేర్లకు కూడా దీన్ని వాడాలి. ఉదాహరణకు డాష్ హిందూయిజం, డాష్ ఇస్లాం, డాష్ క్రిస్టియానిటీ. ఈ విధంగా మతాల పేర్లను మాట్లాడేటప్పుడు కూడా దీన్ని వాడాలి. ద హిందూయిజం, ద ఇస్లాం, ద క్రిస్టియానిటీ అంటూ దీన్ని వాడాలి. అలాగే న్యూస్ పేపర్స్, వార్తాపత్రికల గురించి మాట్లాడేటప్పుడు కూడా దీన్ని వాడాలి. ఉదాహరణకు డాష్ ఇండియన్ ఎక్స్ప్రెస్, డాష్ హిందూ, డాష్ డెక్కన్ క్రానికల్, డాష్ ఈనాడు అని మాట్లాడేటప్పుడు ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ, ద డెక్కన్ క్రానికల్, ద ఈనాడు అంటూ దీన్ని ఉపయోగించాలి. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ లో సూపర్లేటివ్ డిగ్రీస్ లకు కూడా దీన్ని వాడాలి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే లాస్ట్ కు ఈఎస్టీ
వచ్చే పదాలు గ్రేటెస్ట్, స్మాలెస్ట్, బెస్ట్, లాంగెస్ట్ ఇలాంటి పదాలకు కూడా దీన్ని వాడాలి. అప్పుడు ద గ్రేటెస్ట్, ద స్మాలెస్ట్, ద బెస్ట్, ద లాంగెస్ట్ అంటూ దీన్ని సూపర్లేటివ్ డిగ్రీస్లకు ఉపయోగించి మాట్లాడవచ్చు. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంగీత వాయిద్యాలకు కూడా దీన్ని వాడాలి. ఉదాహరణకు డాష్ వయలిన్, డాష్ గిటార్, డాష్ ట్రంపెట్, డాష్ ఫ్లూట్ ఇలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంగీత వాయిద్యాలకు దీన్ని వాడాలి. అప్పుడు ది వయలిన్, ది గిటార్, ది ట్రంపెట్, ది ఫ్లూట్ ఈ విధంగా సంగీత వాయిద్యాలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లకు కూడా దీన్ని వాడాలి. వరస క్రమములకు కూడా దీన్ని వాడాలి. వరస క్రమములు ఉదాహరణకు డాష్ ఫస్ట్, డాష్ సెకండ్, డాష్ థర్డ్, డాష్ లాస్ట్ ఈ విధంగా వచ్చినప్పుడు కూడా దీన్ని వాడాలి. అప్పుడు ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద లాస్ట్ ఈ విధంగా మాట్లాడాలి. వరుస క్రమములకు దీన్ని వాడాలి. సమయములకు కూడా దీన్ని వాడాలి. ఉదాహరణకు డాష్ మార్నింగ్, డాష్ ఆఫ్టర్నూన్, డాష్ ఈవినింగ్, డాష్ నైట్ ఈ విధమైనటువంటి సమయమునకు సంబంధించిన పదాలు వచ్చినప్పుడు కూడా దీన్ని వాడాలి. అప్పుడు ద మార్నింగ్, ద ఆఫ్టర్నూన్, ద ఈవినింగ్, ద నైట్ ఈ విధంగా చెప్పాలి. చారిత్రాత్మక కట్టడాలకు కూడా దీన్ని వాడాలి. చారిత్రాత్మక కట్టడాలు ఉదాహరణకు డాష్ చార్మినార్, డాష్ తాజ్ మహల్, డాష్ గోల్కొండ, డాష్ రెడ్ ఫోర్ట్ ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలకు కూడా దీన్ని వాడాలి. ద చార్మినార్, ద తాజ్ మహల్, ద గోల్కొండ, ద రెడ్ ఫోర్ట్ ఈ విధంగా చెప్పాలి.